నమస్కారం పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తల ముందుగా హెడ్లైన్స్ మన్మోహన్ సింగ్ కు మోదీ నివాళులు మన్మోహన్ సింగ్ భావజాలం శాశ్వతంగా నిలిచి ఉంటుంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ పరిశ్రమ యాజమాన్యానికి సారీ చెబుతున్న జేసీ ప్రభాకర్ రెడ్డి కూటమి ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ భారాలు మోపుతున్న వైఖరిని ఖండిస్తున్నట్టు అంబటి రాంబాబు ఫైర్. ఇక డీటెయిల్స్ చూస్తే మాజీ ప్రధాని ప్రముఖ ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పార్థివ దేహానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ఉదయం మన్మోహన్ సింగ్ నివాసానికి చేరుకున్న ప్రధాని ఆయన భౌతిక కాయం వద్ద పుష్పగుచ్చం ఉంచి అంజలి ఘటించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. మన్మోహన్ సింగ్ భార్యకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మోదీతో పాటు అమిత్ షా, జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు కూడా మాజీ ప్రధానికి నివాళులర్పించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం ఉదయం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో ఆయన పార్థివ దేహానికి సీఎం చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మన్మోహన్ సింగ్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థికవేత్త అని అభివర్ణించారు. మన్మోహన్ సింగ్ గారి మరణం చాలా బాధాకరం. ఈరోజు మనం చూసి దేశానికి తీరని నష్టం. ఒక వ్యక్తి జీవితకాలంలో అచంచలమైన విశ్వాసంతో ఏ విధంగా ముందుకు పోతారో ఆయన ఒక నిదర్శనం. ఆయన ఒక బాగా కష్టపడి చదువుకున్న తర్వాత లెక్చరర్గా ప్రారంభించి రీడర్ అయి తర్వాత ప్రొఫెసర్ అయి అక్కడి నుంచి ఎకనామిక్ అడ్వైజర్గా ఎదిగి డిపార్ట్మెంట్లో ఎకనామిక్ అడ్వైజర్గా పనిచేస్తూనే ఆయన ఆర్బీఐ గవర్నర్ కావడం, అదేవిధంగా డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ బోర్డు కావడం, యూజీసీ చైర్మన్ కావడం, ఇలాంటి అనేకమైనటువంటి ఉన్నతమైన పదవులు, అది పబ్లిక్ పాలసీ విషయంలో కావచ్చు లేకుంటే ఎకనామిక్ పాలసీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు. ఫైనాన్స్ మినిస్టర్ అయినప్పుడు ఈ దేశంలో మన కొత్త ఆర్థిక పరిస్థితి అందరూ చూశారు. ఆ రోజు మనకు కావాల్సినటువంటి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఫారిన్ ఎక్స్చేంజ్ లేని పరిస్థితిలో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఒక దిశ నిర్దేశించారు. అదే కాకుండా దేశానికి దూరదృష్టితో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చి దానివల్ల ఈరోజు మనందరం మాట్లాడుకునే భారతదేశం గ్రేట్ నేషన్ అవుతుందంటే ఆ రోజు ఆయన తీసుకున్న రిఫార్మ్స్. ఆయన ప్రధానమంత్రిగా మీరు చూస్తే అతి ముఖ్యమైనటువంటి 4 పబ్లిక్ పాలసీ తీసుకొచ్చాడు. ఒకటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం నరేగా తీసుకొచ్చారు. రైట్ టు ఇన్ఫర్మేషన్, ఈరోజు మనం అందరం కూడా ఇన్ఫర్మేషన్ ఏది కావాలో తీసుకుంటున్నామంటే ఆ రోజు రైట్ టు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు. రైట్ టు ఎడ్యుకేషన్, కంపల్సరీగా చదువుకోవాలి, ఆ విధంగా రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు. ఈరోజు యుఏఐడి కింద ఆధార్ ఏదైతే అథెంటికేషన్ ఉందో అది ఎక్కడ కూడా ఏమాత్రం కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బుల్లో ఫ్రాడ్ లేకుండా చేయగలిగారంటే అది ఒక పెద్ద అసెట్గా చేయగలిగారు. ఇలాంటి వినూత్నమైన పాలసీలు తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఎవరికి కూడా ఈ గౌరవం దక్కదు. ఒక అకాడమిషియన్, ఒక పాలిటీషియన్,
ఒక ఎకానమిస్ట్, ఒక బ్యూరోక్రాట్. ఈ నాలుగుట్లో కూడా సమర్థవంతంగా పనిచేసిన వ్యక్తి, రాణించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. అలాంటి వ్యక్తి ఈరోజు మన దగ్గర లేకపోవడం చాలా బాధ, దేశానికి తీవ్రమైన నష్టం. కానీ ఆయన ఐడియాలజీ శాశ్వతంగా ఉంటుంది. ఆయన ప్రారంభించిన రిఫార్మ్స్ శాశ్వతంగా ఉంటాయి. ఈ రిఫార్మ్స్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఈ దేశ ప్రజలందరిపైన ఉంటుంది. అది తీసుకుపోతామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. ఆల్ట్రాటెక్ సిమెంటు పరిశ్రమకు బూడిద రవాణా చేసే లారీల విషయంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో కొన్ని రోజులుగా కొనసాగుతున్న వివాదంపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆల్ట్రాటెక్ సిమెంటు పరిశ్రమ యాజమాన్యానికి జేసీ క్షమాపణ చెప్పారు. ఆదినారాయణ రెడ్డితో జరుగుతున్న గొడవతో పరిశ్రమకు అక్కడ పనిచేసే వేలాది మంది కార్మికులకు నష్టం జరగకూడదనే సారీ చెబుతున్నట్టు జేసీ పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ముందు రోజుల నుంచి నన్ను నువ్వు ప్రిస్టేజ్ అనుకుంటుంటావు, ఇంకో మాట అంటావు, తాడిపత్రిని ముందుకు తీసుకెళ్తా తల్లే దేవుళ్ళు అని చెప్తుంటావు. ఎస్, నా కుమారులు ఇద్దరు, నా భార్య చెప్పిన దాంట్లో అర్థం ఉంది. ఈరోజు ఈ సమావేశం పెట్టి కంపెనీ యాజమాన్యానికి మరియు ఈ విషయంలో మా లారీ వాళ్ళు ఎంప్లాయీస్ కష్టపడ్డారు, నష్టపోయినారు. అందువల్లనే మా పిల్లలు, నా భార్య దాంట్లో అర్థం ఉంది కాబట్టి నేను ఈరోజు మీ ముందుకు వచ్చి సిమెంట్ ఫ్యాక్టరీ క్షమాపణ చెప్పుకుంటున్నాను. నేను ఒకటి చెప్తాను, నేను ఏమీ కాదు, 5 ఏళ్ళు నేను అవస్థపడ్డా. ఎందుకు? నేను ఎవరి కోసం అవస్థపడలేదు, మా ఊరి జనం కోసరం, నన్ను నమ్మిన జనం కోసరం కష్టపడ్డా. నాకు ఏ పార్టీ నాయకులు చెప్పలేదు ఇలా చేయి అలా చేయని. నన్ను ఎవరైనా కలిస్తే ఉంటారు, నా గడిచిన 5 సంవత్సరాల్లో నువ్వు చాలా 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 నష్టపోయినావని. నేనేమి నా పొగుడుతోనూ నా యొక్క ప్రిషియస్ కోసరమో నష్టపోయినా. నేను ఎవరిని బ్లేమ్ చేయను, అవసరం లేదు. లేని వాళ్ళం ఈరోజు కూడా మాకేం పోయినా మేము బాగానే ఉన్నాం. ఎస్, 5 ఏళ్లలో నేను పోగొట్టుకున్నా. ఎవరి వల్ల పోగొట్టుకున్నా? నా పొగురు, నా ప్రిస్టేజ్ వల్ల పోగొట్టుకున్నా అంతే. నా కోరమంగళంలో ఇల్లు ఉండే, ఎప్పుడో కొనిచ్చిన మీ టీవీ ఏషియన్ నెట్ ఓనర్దే ఆ ఇల్లు. హెచ్ఎస్ఆర్ లేఅవుట్ కూడా నాకు ఉన్నాయి. ఎస్, ఈ 5 ఏళ్ల కోసం నేను నమ్ముకున్నా. నేను తప్పు చేయలేదు. పాండ్యాసు నేను డబ్బుల కోసమా? డబ్బుల కోసం అవసరం లేదు. ఈ రోజు కూడా బాగా కూటమి ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ భారాలు మోపుతున్న వైఖరిని ఖండిస్తున్నట్లు అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు గుజ్జనగుండ్ల విద్యుత్ సబ్స్టేషన్ వద్ద శుక్రవారం చేపట్టిన వైసీపీ పోరుబాట కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా అంబటి చంద్రబాబును ఇమిటేట్ చేస్తూ ఓట్లు అడిగిన తీరును గుర్తు చేశారు. ఏ ప్రభుత్వం పెంచని విధంగా విద్యుత్ ఛార్జీలను కూటమి ప్రభుత్వం పెంచిందని అంబటి ఫైర్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు పెరిగినంతగా ఏ ప్రభుత్వంలోనూ పెరగల. మీకు గుర్తుండే ఉంటుంది, విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఉమ్మడి రాష్ట్రంలో పోరాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కాల్పులు జరిపి బషీర్బాగ్ ఉదంతం ఇవాళ గుర్తొస్తుందని మనం చేస్తున్నాం. అనేక మంది మరణానికి కారణమయ్యారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు. నేను ఇక్కడ చాలా స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నది ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లో ఉన్నప్పుడు, ఎన్నికలకు ముందు కూటమిగా ఏర్పడినప్పుడు అనేకమైన వాగ్దానాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. దానిలో ప్రధానమైనటువంటి ఒకానొక వాగ్దానం ఏమిటంటే, తమ్ముళ్ళు మీరు నాకు ఓట్లేయండి, విద్యుత్ ఛార్జీలు పెంచాం. తిరుమల శ్రీవారిని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు దంపతులు దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం స్వామివారి అభిషేక సేవలో వారు పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పివి సింధు దంపతులకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
గురజాలలో కరెంటు ఛార్జీల పెంపుపై వైసీపీ ఆధ్వర్యంలో శుక్రవారం పోరుబాట కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే కాసు వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి వైసీపీ కార్యాలయం నుంచి కరెంటు ఆఫీసు వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు ఛార్జీలు తగ్గించాలని నినాదాలు చేశారు. అనంతరం ఏఈకి వినతి పత్రం అందజేశారు. తెలుగుదేశం ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉంది అంటే బాధుడే బాధుడు కాదు, వీరబాధుడు ప్రజల మీద అన్నట్టుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు గల్లీ గల్లీ తిరిగి బాధుడే బాధుడు, తాను ముఖ్యమంత్రి అయితే విద్యుత్ ఛార్జీలు పెంచడం కాదు తగ్గించి చూపిస్తాను అన్నారు. ఎక్కడ ఎవరి మీద భారం పడకుండా చేస్తాను అన్నారు. కానీ వచ్చిన 6 నెలల్లోనే ఇచ్చిన 6 హామీల్ని తొంగలో తొక్కి, సరే హామీలకెటూ దిక్కులేదు, అమ్మఒడి గాని, రైతు భరోసా గాని, లేదు ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాలు గాని, ఆరోగ్యశ్రీలు గాని లేదు, ఆ రోజున్న అనేక పథకాలను ఆపేయటమే. ప్రజల మీద భారం పడుతుంటే చదివించుకోవాలన్నా, ఈరోజు హాస్పిటల్కి పోవాలన్నా, వ్యవసాయం చేయాలన్నా ప్రజలు ఇదేమి కర్మరా బాబు అనుకుంటుంటే 6 నెలల్లోనే అది చాలదన్నట్టు మళ్లీ భారం సుమారు 15-16 వేల కోట్ల రూపాయలు ఈరోజు గృహ వినియోగదారుల మీద, 200 యూనిట్లు ఫ్రీగా వాడుకునే ఎస్సీ ఎస్టీల మీద ఈ రోజున ఎన్ని ఎత్తేసి వీరబాదుడి కింద 16 వేల కోట్ల రూపాయలు ఈ రోజున మరి భారం వేశారు. ఒక ప్రతిపక్ష పార్టీగా, ప్రజల పక్షాన నిలబడే పార్టీగా గతంలో చెప్పాను, అధికారమైనా ప్రతిపక్షమైనా వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి లెక్కలేదు. పాలక పక్షం మేము, ప్రజల పక్షాన నిలబడే పార్టీగానే మేము ముందుకు పోతాం. ఈ రోజు ప్రతిపక్షంగా మా బాధ్యత. తన పేరు చెప్పుకొని అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి హెచ్చరించారు. ఉద్యోగం ఇప్పిస్తారని ఓ వ్యక్తి తన పేరుతో మోసం చేసిన అంశాన్ని మాధవి ఖండించారు. గుంటూరు రింగ్ రోడ్డులో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. తాను ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చానని, తనకు చెడ్డ పేరు తెచ్చే పనులు చేయొద్దని సూచించారు. ఏదైతే అంశం నడుస్తూ ఉందో పేరు చెప్పుకొని పొలిటికల్ లీడర్స్ పేర్లు వాడుకొని బయట ఏ ఆర్థిక నేరాలకైతే పాల్పడుతూ ఉన్నారో ఎంతోమంది, దాన్ని మనం నిత్యం ఎక్కడో చోట చూస్తూనే ఉంటాం. ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూడా అలాంటి సంఘటన చూడడం జరిగింది. అయితే ఈ పాలిటిక్స్లో బోల్డ్ అన్ని నష్టాలు కోర్చుకొని ఏదైనా మన సమాజానికి ఒక సేవను అందించాలి అనే ఒక సేవా దృక్పథంతో పాలిటిక్స్లోకి రావడం జరిగింది. అదేవిధంగా డెవలప్మెంట్ ప్రాసెస్లో ముందుకు వెళ్ళిపోతూ ఉన్న పరిస్థితి మాది. అయితే ఇలా పేరు వాడుకొని ఎవరైనా సరే వాళ్ళు ఇలాంటి వాటికి పాల్పడితే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించడం. ఖచ్చితంగా వారు చట్టం ఏ పని చేసుకుంటూ పోవాలో ఆ పని చేసుకుంటూ పోతుంది. దాన్ని మేము ఎట్టి పరిస్థితిలో ఎవరిని కూడా ఎంకరేజ్ చేయడం జరగదు. కాబట్టి మన సిబ్బంది పేరుతో కావచ్చు, అన్న చెల్లెళ్ళు తమ్ముళ్ళు అనే పేరుతో కావచ్చు, లేదంటే మా సన్నిహితులు అనే పేరుతో కావచ్చు, లేదంటే మాకు చాలా ఆప్తులైన వారు అని పై స్థాయి సిబ్బంది అయినా కావచ్చు, ఎవరైనా విడిగా వ్యక్తులు కావచ్చు, లేదంటే మంచి హోదాలో ఉన్నవాళ్ళు కావచ్చు, ఏ విధానమైన పరిస్థితుల్లో మనుషులు ఉన్నా కూడా వాళ్ళు ఇలా పేరు చెప్పుకుని ఏదైనా నేరాలకి, ఆర్థిక నేరాలకు కానివ్వండి, ఏదైనా ఇతరత్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టే పనుల్లో కనుక వాళ్ళు నిమగ్నమై ఉంటే ఎట్టి పరిస్థితుల్లో నేను ఖండిస్తాను. భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ భౌతికాయం వద్ద కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్సభలో విపక్ష నేత ఎంపీ రాహుల్ గాంధీ ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే వయనాడు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు ఆమె భర్త రాబర్ట్ వాద్రా సైతం నివాళులర్పించారు.
అల్పపీడన ప్రభావంతో గూడెం కొత్త వీధి మండలంలోని కురిసిన వర్షాలకు గాలికొండ పంచాయతీ పరిధి గ్రామాల్లో పంటలు నష్టపోయిన రైతులను పరిహారం ఇప్పించి ఆదుకోవాలని రైతులు గురువారం కోరారు. వారు మాట్లాడుతూ 2 వారాల నుంచి కురిసిన వర్షాలకు కాఫీ, వరి, మినుములు, పెసరలు, రాజ్మా, చిక్కులు పంటలు దెబ్బతిన్నాయన్నారు. తమకు నష్టం వాటిల్లిందని కూటమి ప్రభుత్వం స్పందించి తమకు పరిహారం ఇప్పించి ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. నమస్కారాలు. గాలికొండ పంచాయతీ, గాలికొండ గ్రామం, గూడెం కొత్త వీధి మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా. ఇది గాలికొండ ప్రజలు, ఇది 3వ వయసు మీకు వీడియో ముందుకు తీసుకువస్తా ఉన్నాను. ఈ 2 వారాలు వర్షం వలన మా గాలికొండ పంచాయతీ కాదు, మా మండలమే కాదు, ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భారీ నష్టం జరిగింది. రాజమ చిక్కులు అయితే ఏమి, మినుములు అయితే ఏమి, పెసాలు అయితే ఏమి, అలాగే రాగులు అయితే ఏమి, వరి అయితే ఏమి, అలాగే కాఫీ కూడా భారీగా నష్టం జరిగింది. కనుక ఈ ప్రభుత్వం వాళ్ళు మాకు ఈ నష్టపోయినటువంటి ప్రజలందరి ముందుకు మరి వచ్చి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ఈ వీడియో మీ ముందుకు తీసుకువస్తా ఉన్నాను. నేను ఈ గాలికొండ గ్రామంలో 9వ నెల 8వ తేదీలో చట్రపల్లిలో జరిగినటువంటి సంఘటన, కొండ సరేలు విరిగిపడి చట్రపల్లి ఊర్లో మరి నష్టం జరిగితే అక్కడికి పిఓ కలెక్టర్ రావడం జరిగింది. ఆ సందర్భంలో కాఫీ తోటలు మరి కొండ సరేలు విరిగి కొట్టుకొని పోయింది సార్ అని చెప్పి పిఓ గారితో చెప్పడం జరిగింది. పిఓ గారు ఇచ్చిన మాట ఏంటంటే ఆ రోజు కాఫీ తోటలకు ఇన్సూరెన్స్ లేదు కనుక కాఫీ తోటకి నష్టపరిహారం ఇవ్వటం కుదరదు, కనుక మీకు కొత్త మొక్కలు ఇస్తాం, వచ్చే సంవత్సరం మీరు నాటుకోండి అనేసి అన్నాడు. అలాగే రాజమ చిక్కుళ్ళు కనుక మీకు నష్టపోయితే దానికి ఇన్సూరెన్స్ ఉంది కనుక ఖచ్చితంగా మేము దానికి నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పేసి మాట ఇచ్చాడు పిఓ. అలాగే మరి ఆగస్టు నెలలో మాకు ప్రభుత్వం వాళ్ళు రైతు భరోసాలో 25 కేజీలు ఇటువంటి రాజమ చిక్కుళ్ళు విత్తనాలు అందజేశారు. రైతులుగా మేము అది తీసుకున్నాము, తెచ్చుకున్నాం, విత్తుకున్నాం కనుక మీకు ఇందాక చూపించిన వీడియోలో మొక్కలు వచ్చేసి కనుక మాకు రాజమ చిక్కుళ్ళే కాదు, అలాగే మినుములే కాదు, అలాగే వరే కాదు, అలాగే రాగులే కాదు, నష్టపోయి కాపే కాదు, నష్టపోయినటువంటి గిరిజనులందరికీ కూడా ప్రభుత్వము, అలాగే సీఎం చంద్రబాబు కానీ, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కానీ, అలాగే సంక్షేమ శాఖ మంత్రి లోకేష్ కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే కలెక్టర్, పిఓ, అలాగే రెవెన్యూ ఆఫీసర్లు, ఎండిఓ కానీ, రెవెన్యూ ఆఫీసర్లు కానీ దృష్టి ఉంచి ప్రజలకు నష్టపరిహారము చెల్లించాలి. లేదంటే ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి మనోవేదనతో ఆహారం మానేసి ఎలా బ్రతకాలి, లేదా ఆత్మహత్య చేసుకొని చనిపోవాలని చెప్పి తీర్మానంతో ఉన్నారు. కనుక ఈ వీడియో చూసినటువంటి అధికారులు, అలాగే చూసినటువంటి సోదరులందరూ కూడా ఈ గ్రామాలని వెంటనే ప్రజల దగ్గరికి వచ్చి వాళ్ళని ఆదుకోవాలి, నష్టపరిహారం చెల్లించాలని గిరిజనులుగా మేము కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. వైసీపీ హయాంలో ప్రభుత్వ రూరల్ హెల్త్ సెంటర్ నిర్వీర్యమైందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. పెదపూడి మండలం గొల్లాల మామిడాడలో ప్రభుత్వ గ్రామీణ వైద్యశాలను ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో వైద్యం అందుతున్న తీరు పట్ల రోగులను అడిగి తెలుసుకున్నారు. ఓపీ తక్కువ నమోదు అవడం పట్ల ఆరా తీశారు. ఆరోగ్య కేంద్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఎంతప్పుడు మీ వయసు 77. మందులు వేస్తున్నారా? బాగా చూస్తున్నారు. అలాగే అందరికీ నమస్కారం. ఇక్కడ గొల్లమాలలో గ్రామీణ ఆరోగ్య కేంద్రం రంగరాయ వైద్య కళాశాలకి అనుబంధ సంస్థ. ఇది 1966లో ఇక్కడ ఆర్హెచ్సిని ఏర్పాటు చేయడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా ఇక్కడ హాస్టల్ బిల్డింగ్స్ కానీ, అదేవిధంగా ఆసుపత్రి బిల్డింగ్ కానీ టోటల్గా డైలాప్టెడ్ కండిషన్స్కి వచ్చేసి శిథిలమైపోయిన పరిస్థితుల్లో ఆనాడు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రంగరాయ మెడికల్ కాలేజీకి 7 పీజీ సీట్లను కూడా రద్దుపరచడం జరిగింది. అటువంటి పరిస్థితిలో
2009 నుంచి 2014 ఉన్న ఎమ్మెల్యే గారికి ఇక్కడ రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు అనేక మార్లు విన్నవించినప్పటికీ, లేదా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అనేక మార్లు విన్నవించినప్పటికీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం, మెడికల్ కాలేజ్ అధికారులు కానీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కానీ ఏమీ చేయలేని పరిస్థితిలో మిన్నకుండిపోవడం. 2014లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ఆసుపత్రి పరిస్థితి గురించి ముఖ్యమంత్రి గారికి విన్నవించడం, ఆనాడు 5 కోట్ల రూపాయలు అవసరం అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర విభజన పరిస్థితుల్లో ఒకేసారి అంత అమౌంట్ ఇవ్వలేము, దశల వారీగా ఇద్దాం, తప్పనిసరిగా దాన్ని ఇంప్రూవ్ చేయాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచాలని హామీ ఇచ్చిన చంద్రబాబు 1000 కోట్లు కరెంటు బిల్లులు బాదుతున్నారని రాజమండ్రి మాజీ ఎంపీ భరత్ విమర్శించారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై వైసీపీ ఆధ్వర్యంలో శుక్రవారం రాజమండ్రిలో నిరసన చేపట్టారు. అనంతరం విద్యుత్ అధికారులకు వినతి పత్రం అందజేసి మాట్లాడారు. వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. పక్షాల నుంచుని పోరాటం చేస్తా ఉన్నారని ఈ సందర్భంగా తెలియపరుస్తూ సుమారుగా 15,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం వేసే కార్యక్రమం చేపట్టారు. ఇదే చంద్రబాబు విద్యుత్ ఇస్తాను, కరెంటు ఛార్జీలు పెంచబోను అని నొక్కి వక్కాని చెప్పాడు. మరి ఇవాళ ఏం జరుగుతా ఉంది? ఇదే చంద్రబాబు నాయుడు గారి చరిత్ర మనకు అందరికీ గుర్తుంది. హైదరాబాద్ బషీర్బాగ్ లో 3 వ్యక్తుల్ని కాల్చి చంపిన ఉదంతం కూడా ఇంకా ఎవరు కూడా ప్రజలు మర్చిపోలేదు. అది కూడా కరెంటు ఛార్జీల పెంపు పైన ప్రజా ఆగ్రహానికి గురయ్యారు. మరి ఇవాళ వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా కదం తొక్కి ఇవాళ ఎస్సీ ఆఫీసుల దగ్గరకు వచ్చి డిఈ ఆఫీసులు, ఏడీఈ ఆఫీసులు, సిఎండి ఆఫీసుల దగ్గరకు వెళ్లి నిరసన కార్యక్రమం చేపట్టి మీరు ఏదైతే కరెంటు ఛార్జీలు పెంచారో బేషరతుగా తగ్గించాలని ఇవాళ వైఎస్ఆర్సీపీ తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఖచ్చితంగా మీరు ఉపసంహరించుకోకపోతే ప్రజా ఆగ్రహానికి గురవుతారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్లీ మా ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా ప్రజలకు మరింత మంచి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇప్పటికే ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా పథకాలు ఇచ్చేవారు, ఇప్పుడు ఈ గడిచిన 7 నెలల్లో ఒక్క పథకం కూడా సరిగ్గా రాక ప్రజలు విలవిల్లాడుతూ ఉన్నారు. ఇవాళ వ్యాపారస్తులు చూస్తే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దసరా అయింది, దీపావళి అయింది, నిన్న క్రిస్మస్ అయింది, ఎవరికి కూడా వ్యాపారాలు లేవు, మరి ప్రజల దగ్గర డబ్బులు లేవు. ఈ రకమైన దారుణమైన పరిస్థితులకి నెట్టిన చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకుని మీరు కరెంటు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తాం. ఉండి మండలం ఎండగండిలో పార్షిల్లో మృతదేహం ఘటనపై జిల్లా ఎస్పీ అస్మాన్ నయం అస్మి శుక్రవారం వివరాలు వెల్లడించారు. ఆస్తి కోసం శ్రీధర్ పర్లయ్యను హత్య చేసి డెడ్ బాడీని తులసికి పంపిన విషయం తెలిసిందే. పర్లయ్యను చంపేందుకు ముందే మరో వ్యక్తిని హత్య చేయడానికి శ్రీధర్ ప్లాన్ చేసినట్లు తెలిపారు. భయంతో ప్లాన్ను విడిచిపెట్టి 17న పర్లయ్యకు మద్యం పట్టించి మెడకి తాడు బిగించి హత్య చేశారన్నారు. మా రాణి ఫస్ట్ వైఫ్ కి ఒక చిన్న పొలం ఉంది, 1.5 సెంట్. సో ఆ రోజు ఆయన కూలీలాగా ఎంగేజ్ చేసి కొంచెం వీడ్ కానీ ష్రబ్ కానీ క్లీనింగ్ ఫెటిక్ డ్యూటీ లాగా అక్కడ చేశారు. సాయంత్రంకి 5 o'clock బికాజ్ పర్లే ఈజ్ లిటిల్ హ్యావింగ్ ఆల్కహాల్ ప్రాబ్లమ్, ఈజ్ డ్రింకింగ్. సో చాలా ఆల్రెడీ డ్రంక్ ఉన్నారు. 5 o'clock అక్కడి నుంచి తీసుకెళ్లి తర్వాత మళ్ళీ మందుగా ఇచ్చేసి ఈ వాజ్ ఆల్మోస్ట్ మేడ్ హాఫ్ సెమీ కాన్షియస్ అయిన తర్వాత ఒక ఫిష్ నైలాన్ రోప్ వాడేసి దే హ్యావ్ బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ స్ట్రాంగులేటెడ్ హిమ్ టుగెదర్. ఇంకో బాక్స్ తయారు చేసి ఇంట్లో ఉందన్నారు కదా సార్, ఇంకో బాక్స్ దాని గురించి దట్ వాజ్ ద ఫస్ట్ బాక్స్. ఇది ఫస్ట్ బాక్స్ ఉంటారు దట్ బికాజ్ ఆ రోజు ఆయనకి సమ్ బ్యాడ్ లక్ అండ్ గాడ్ ఆల్సో హెల్ప్స్ ఎవ్రీబడి. దెన్ ఆ రోజు అక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో హీ కుడ్ నాట్ టేక్ హిస్ కార్ ఇన్ టు దట్ ఏరియా. కార్ లేకుంటే హీ కుడ్ నాట్ క్యారీ ఇట్ బికాజ్ ఐ టోల్డ్ చాలా క్రిమినల్ మైండ్ ఉంటుంది, చాలా ప్రికాషన్ తీసుకున్నారు. బయట అక్కడ హ్యాండ్ లో పెట్టిస్తే సంబడి వుడ్ హ్యావ్ సీన్, సో దట్ దే డిడ్ నాట్ వాంట్ టు హ్యాపెన్. సార్ ముందు ఇంకొక అతను చంపాలని ప్లాన్ చేశారంట కదా సార్, ముందు ఇంకొక అతను ప్లాన్ చేశారంట కదా సార్? దాని గురించి ఎస్ ప్లాన్ చేశారు. ఒక వ్యక్తి కూడా అట్లాగే పర్లయ లాగా ఉంటారు, హీ ట్రై టు టేక్ హిమ్. బట్ ఆ టైం కూడా ఇది ఫస్ట్ టైం కూడా మర్డర్, ఇట్స్ నాట్ ఈజీ. ఆ టైం కొంచెం హెజిటేషన్ వచ్చింది, కొంచెం భయం కూడా వచ్చింది. చుట్టుపక్కల ఏరియా సంబడి మైట్ హావ్ స్పాటెడ్ ఆల్సో. సో ఆ టైం ఈ ప్లాన్ వదిలేసి ఈ ప్లాన్ ఈ రోజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.